యెహోవాకు అసహ్యమైనవి ఎన్ని ఉన్నాయండి? 7 ఉన్నాయి. 7 పాపాలను దేవుడు అసహ్యించుకుంటున్నాడు. ప్రతి పాపాన్ని దేవుడు అసహ్యించుకుంటాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16-19 వచనాలు ఈ సమాచారం ఉంది. రోతను మనం ఎలా అసహ్యించుకుంటామో దేవుడు కూడా పాపాన్ని అలాగే అసహ్యించుకుంటాడు. దేవుడు పాపని ప్రేమించేవాడే కానీ పాపాన్ని ప్రేమించేవాడు కాడు. తల్లి బిడ్డని ప్రేమిస్తుంది కానీ బిడ్డ పెంటను ప్రేమించదు, అసహించుకుంటుంది. కాబట్టి పాపం అనే మాటకి అర్థం ఏంటి చెప్పండి? గీత దాటుట. పాపం అంటే అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించిన పాపం. దేవుడు చేయకూడదు అని చెప్పి చేసిన పాపమే, దేవుడు చెయ్యి అని చెప్పింది మానేసిన పాపమే. ఏమండి? మేలు చేయనగింది అలాగ చేయకుండా పాపం అంటాడు. సకల దుర్నీతి పాపం అంటాడు. విశ్వాసం మూలం కానిది పాపం అంటాడు. ఇలా చాలా విషయాలు గ్రంథంలో ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకించి ఒక 7 సంగతులను మనం ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16-19 వచనాలు నేను చదువుతాను. మీ గ్రంథంలో చూడండి. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేమనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధం చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేటుకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఈ లెక్క పెడితే 7 ఉన్నాయి. ఒకటి మీకు చెప్తాను. ఈ 7 ఏంటో. నెంబర్ 1, మొట్టమొదటిది ఏంటంటే గర్వపు చూపు. మనిషి గర్వాన్ని ఈ కళ్ళల్లో కూడా ప్రదర్శిస్తాడండి. అర్థమైందండి? మనిషి గర్వం ఎక్కడ ఉంటుంది? కళ్ళల్లో కూడా ఉంటుంది. ఈ గర్వం అనేది మనిషిలో ఉండకూడదండి. మనిషికి ఎందుకు గర్వం వస్తుంది? ఏ లేనప్పుడు మనిషిలో గర్వం ఉండదు. కొంచెం స్థిరపడిన తర్వాత గర్వం వస్తుంది. డబ్బు లేనప్పుడు గర్వం రాదు. డబ్బు వస్తే గర్వం వచ్చింది. ఆరోగ్యం ఉంటే గర్వం, కొంచెం చదువు ఉంటే గర్వం, బలం ఉంటే గర్వం, డబ్బు ఉంటే గర్వం, కీర్తి ప్రతిష్టలు ఉంటే గర్వం. ఏమండి? కొంచెం అందంగా ఉంటే గర్వం. ఈరోజు భక్తిని బట్టి కూడా గర్వపడుతున్నారు. దేని బట్టి మనం గర్వపడకూడదండి. గర్వపడ్డామో నాశనం అయిపోతాం, గుర్తుపెట్టుకోండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడికి వద్దాం. మళ్ళీ మనము అదే సామెతల గ్రంథంలో 16వ అధ్యాయము 5వ వచనం చదివితే అక్కడ ఏముందంటే, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిత్యముగా వారి శిక్ష నొందుదురు. గర్వ హృదయులు అంటే దేవునికి అసహ్యం. వారందరూ కూడా శిక్ష పొందుతారు. కాబట్టి నీ చదువును బట్టి, నీ బలాన్ని బట్టి, నీ అందాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని బట్టి, ధనాన్ని బట్టి, ఏమండి, పేరు ప్రఖ్యాతులను బట్టి గర్వపడకూడదు. దేని బట్టి గర్వపడకూడదు. మళ్ళీ మనం ఏం చేయాలి చెప్పండి? తగ్గించుకోవాలి. దేవుడు మళ్ళీ ఇచ్చేస్తాడు. కాబట్టి గర్విష్ఠులు అంటే దేవునికి చాలా అసహ్యం. గర్వపు చూపు అది కూడా చాలా పాపం అని గ్రంథం చెప్తూ ఉంది. కాబట్టి యెహోవాకు అసహ్యకరమైనటువంటి పాపాల్లో ఒకటి ఏంటంటే గర్వపు చూపు. రెండోది ఏం చెప్తున్నాడంటే సామెతల గ్రంథంలోనే కళ్ళలాడు నాలుక అన్నాడు. అంటే అర్థం ఏంటి? కళ్ళలాడు నాలుక అంటే అబద్ధలాడే నాలుక. తెల్లాడితే ఎన్ని అబద్ధాలు ఆడుతున్నామండి. పడుకునే సమయానికి లెక్క పెట్టుకుంటావు సార్. అబద్ధాలు ఆడడం మనకి ఎవరు నేర్పించారంటారు? వాస్తవంగా పుట్టిన బిడ్డలకి అబద్ధం ఆడడం చేత కాదు. చేతగాని పిల్లలకి అబద్ధాలు ఆడడం నేర్పించేది తల్లి, తర్వాత తండ్రి. అన్నం తినలేదని చెప్పేసి భూచోడు వస్తున్నాడని చెప్పింది ఎవరండి? నాన్న. అమ్మాయి చెప్పింది అది అబద్ధం కాదు. భూచోడు ఉన్నాడా? నిజంగా భూచోడు ఉన్నాడా? కాబట్టి పిల్లలు అబద్ధాలు ఆడుతున్నారంటే వాళ్ళకి మనం ఏం చేసాం చెప్పండి? నేర్పిస్తే వాళ్ళు నేర్చుకున్నారు అంతే తప్ప వాళ్ళకి వాస్తవంగా అబద్ధాలు ఆడడం చేత కాదు. అబద్ధాలు ఆడడం మనం నేర్పిస్తున్నాము. కాబట్టి మనం అబద్ధం ఆడకూడదు. అబద్ధాలు ఆడడం పాపమని గ్రంథం చెప్తూ ఉందండి. సామెతల గ్రంథము 12:22 మాట ఏంటంటే, సామెతల గ్రంథము 12:22 మాట ఏంటంటే, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తులు ఆయనకి ఇష్టలు. సత్యమే పలకాల. అబద్ధాలనే పెదాలంటే దేవునికి అసహ్యం అట. సత్యవర్తులు ఆయనకి ఇష్టలు. సత్యమే పలకాలి. ప్రతి వారం కూడా మనం మన పొరుగు వారితో సత్యమే మాట్లాడాలి తప్ప అబద్ధాలు ఆడడం మానేయాలని గ్రంథం చెప్తూ ఉన్నాయి. కాబట్టి అబద్ధాలు ఆడకూడదు. కలిసి 3:9 కూడా మాట్లాడదు అబద్ధాలు ఆడడం మానేమని. గ్రంథంలో పలు చోట్ల ఉన్నాయి ఆ మాటలు. కాబట్టి అబద్ధాలు ఆడే నాలుగు కూడా దేవునికి అసహ్యం. మన నాలుగు అబద్ధవాడే నాలుగుగా ఉండకూడదు. సత్యమే పలకాలి. మూడో సంగతి ఏంటంటే నిర్దోషులను చంపే చేతులు. ఎవరు చంపుతున్నాయండి చేతులు?
కల్లా కప్పినటువంటి ఏ పాపం ఎరగినటువంటి వాళ్ళు చంపుతున్నాయండి చేతులు. అలాంటి చేతులు దేవునికి అసహ్యం అసహ్యం. యెషయా గ్రంథము 59 అధ్యాయము 3వ వచనంలో మాట ఉంది. యెషయా గ్రంథము 59 అధ్యాయము 3వ వచనంలో మాట ఏంటంటే, మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేత అపవిత్రపరచబడి ఉన్నవి. మీ చేతులు ఏమైపోయాయి? రక్తం చేత. మీ వ్రేళ్ళు ఏమైపోయాయి? దోషం చేత అపవిత్రపరచబడ్డాయని చెప్తూ ఉన్నాడు. కాబట్టి నిర్దోషులను చంపకూడదండి. ద్వితీయోపదేశకాండము 19 అధ్యాయము 10వ వచనంలో కూడా మాట దొరుకుతుంది మనకి. 19 అధ్యాయం 10వ వచనంలో ఏముందండి? ప్రాణం తీసిన దోషము నీ మీద మోపబడకుండానట్లు నీ దేవుడని యెహోవా నీకు స్వాస్థ్యం ఇచ్చిన దేశమున నిర్దోషి యొక్క ప్రాణము తీయకుండా వల్ల. నిర్దోషి యొక్క ప్రాణాన్ని ఏం చేయొద్దు అన్నాడు? తీయొద్దు నాయన. నిర్దోషి యొక్క ప్రాణాన్ని తీయొద్దు. అలాగని చెప్పి దోషం చంపేమని కాదు. చంపే హక్కు మనకు దేవుడు ఇవ్వలేదు. చంపే హక్కు ఆయన చేతుల్లో మాత్రం ఉంది. ప్రాణం పోసినట్టుగా ప్రాణం తీసి హక్కు ఉండదు తప్ప మనిషిని చంపే హక్కు ఎవరికి లేదండి. చంపకూడదు. కాబట్టి నిర్దోషులు అంటే అర్థం ఏంటండి? ఏ తప్పు వచ్చినటువంటి మనుషులు లోపల మనుషులు చంపుతున్నారు లేదా? వారి స్వార్థం కోసం, వారి స్వలాభం కోసం, లేక మరి ఎందుకోసమో. కాబట్టి ఇది కూడా దేవునికి అసహ్యం. అలా నిర్దోషం చంపే చేతులు ఎవరన్నా గ్రంథంలో చెప్పండి. వాళ్ళ మనిషి ఎవరన్నా బైబిల్లో ఉంటే ఏ తప్పు చేయని మనిషిని మనిషి చంపేశాడు. ఏ తప్పు చేశాడు అతను చంపేశాడు చెప్పండి. అతను ఎవరో చెప్పండి. మొట్టమొదట ఏం తప్పు చేశాడని చంపేశాడండి? ఒక నిర్దోషం చంపేశాడు. ఆ చేతులు చంపేశాడు. ఆ చేతులు మొట్టమొదటి నరహంతకుడు అతడు. బైబిల్లోనే మొట్టమొదటి నరహంతకుడు తన తమ్ముడిని చంపేశాడు. అదేనండి. ఆ చంపేసినోడు ఎవరు? చంపింది ఎవరండి? కయ్యోని ఏబేలు చెప్పాడు. ఏబేలు కయ్యోని చెప్పాడమ్మా. నిజమేనా? మరి అనుమానిస్తున్నారేమి? కయ్యోనే అన్నయ్య తమ్ముడిని ఏం చేశాడు? చంపేశాడు. దేవుడు ఊరుకున్నాడా? శిక్షించాడు. ఎవరినైనా శిక్షిస్తాడు. కాబట్టి నిర్దోషులను చంపే చేతులట. తర్వాత చెడు ఆలోచన చేసే హృదయం ఉందన్నమాట. సామెతల గ్రంథంలో మాట ఉందా? దుర్యోచనలు యోచించే హృదయం అంటే అర్థం ఏంటి? చెడు ఆలోచన చేసే హృదయం. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనంలో మనిషి యొక్క హృదయంలో నుండి ఆలోచన తలపులు ఎలాగబట్టండి? చాలా చెడ్డబట్టండి. దేవుడు చాలా బాధపడ్డాడు. అందుకే జలప్రాణం పంపించి నోహ కుటుంబాన్ని రక్షించి మిగిలిన వాడు అందరూ నాశనం చేసేసాడు. వాడు హృదయాలు ఎలా ఉన్నాయో ఒకసారి చదువుదాం. 6వ అధ్యాయము 5వ వచనంలో ఉందన్నమాట. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయ యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. వారు ఆ హృదయం యొక్క తలంపులోని ఊహంత ఎలా చెప్పండి? వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? వారి తలంపులు ఎలా ఉన్నాయి? చెడ్డవి. ఈ హృదయంలో ఎన్ని పాములు తిరుగుతున్నాయో, మత్తయి సువార్తలో మార్కు సువార్తలో మనం చదువుకుంటుంటాం. హృదయంలోంచి ఏమైతే వస్తున్నాయో అందుని బట్టి చెడు ఆలోచనలకి మనం చోటు ఇవ్వకూడదు. మన హృదయాల్లో చెడ్డ ఆలోచన చెడ్డ తలుపులు ఉండకూడదని. మరి ఏ ఆలోచనలు ఏం తలుపులు ఉండాలి? మంచి ఆలోచనలు మంచి తలంపులు మన చోటు ఇవ్వాలి తప్ప చెడ్డ ఆలోచన మన చోటు ఇవ్వకూడదు. అందుకే సామెతల గ్రంథము 4:23లోని మాట ఏంటంటే, సామెతల గ్రంథము 4:23లోని మాట ఏంటంటే, నీ హృదయాన్ని జాగ్రత్తపరచుకోమని చెప్తున్నాడండి. అందుకంటే ప్రాముఖ్యంగా సామెతలు 4:23 అండి. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. నీ తలంపులు, ఆలోచనలు, చెడు తలంపులు, చెడ్డ ఆలోచన నీ హృదయంలోకి రాకుండా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో అని చెప్తున్నాడు. కాబట్టి చెడు ఆలోచనలు చేసే హృదయం కూడా దేవునికి అసహ్యం. తర్వాత 5వ సంగతి ఏంటంటే, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదాలు. ఎందుకు పరిగెడుతున్నాయంట? కీడు చేయడానిక? మంచి చేయడానికి మన పాదాలు పరిగెత్తాలి తప్ప వాడి ఇల్లు నిప్పట్టించడానికి కాదు మన పాదాలు పరిగెత్తాలి. ఆ ఇల్లు కట్టడానికి పాదాలు పరిగెత్తాలి. ఆ ఇంటి మీద బురద చల్లడానికి కాదు పరిగెత్తాలి. ఆ బురదను కడగడానికి మనం పరిగెత్తాలి. ఏమండి? అక్కడ సామెతల గ్రంథమే 1:16లో మాట చదువుదామండి. సామెతల గ్రంథము
1:16. 1:16 ఏముందంటే, కీడు చేయుటకే వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకే వారు త్వరపడుచుందరు. ఏం చేయడానికి త్వరపడుతున్నారు? నరహత్య చేయడానికి త్వరపడుతున్నారు. కీడు చేయడానికి వారి పాదాలు పరిగెడుతున్నాయంట. కీడు చేయడానికి మనం వారి పాదాలు పరిగెత్తకూడదు. కీడు చేయడానికి చాడీలు చెప్పడానికి మన పాదాలు వాళ్ళ ఇళ్ళకి పరిగెత్తకూడదు. మన పాదాలు వెళ్ళేయంటే వారికి ఏదైనా మేలు జరగాలి తప్ప వాళ్ళకి ఏం జరగకూడదండి? కీడు జరగకూడదు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 7వ వచనం కూడా అదే మాట చెప్తూ ఉంటాడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 7వ వచనం మాట ఏంటంటే, వారి కాళ్ళు పాపం చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు త్వరపడును. ఏమండి, వారి కాళ్ళు దేనికి పరిగెడుతున్నాయి? పాపం చేయడానిక. కాబట్టి కీడు చేయడానికి త్వరపడి పరుగులెత్తే పాదాలుగా మన పాదాలు ఉండకూడదు. దాని పాదాలు దేవునికి అసహ్యం. తర్వాత 6వ సంగతి ఏం చెప్తున్నాడంటే, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో పదార్థంలో కాజుని ఏంటి? నిర్గమ 20వ అధ్యాయము 16వ వచనంలో అబద్ధ సాక్ష్యం పలకూడదు అన్నాడు. నిజంగా మన పొరుగు వారిని ప్రేమిస్తే మనం అబద్ధ సాక్ష్యాలు చెప్పమండి. కోర్టులో చెప్తుంటారు అబద్ధ సాక్ష్యాలు. కోర్టు దాకా ఎందుకు? విధులు చెప్పరు అబద్ధ సాక్ష్యాలు. చూసినట్లుగా చెప్తారా? ఎప్పుడు కూడా అబద్ధ సాక్ష్యాలు మనము పలకూడదు. ఏమండి, కీర్తన 27వ కీర్తన 12వ వచనంలో కూడా మాట మనకు కనబడుతుంది. 27వ కీర్తన 12వ వచనంలో, ఇరవై 27:12 ఏముందండి? అబద్ధ సాక్షులను, క్రూరత్వము, వెళ్ళగొక్కువారును నా మీదకి లేచి ఉన్నారు. నా విరోధులు ఇప్పుడు నన్ను, నా విరోధులకు ఏమంటున్నాడు? నా విరోధులు ఇచ్చకు నన్ను అప్పగింపకము అంటాడు. అందును బట్టి నేను ఎన్ని చెప్పాను గుర్తుపెట్టుకుంటున్నారో? 1 చెప్పండి, గర్వపు చూపు. 2 అబద్ధలాడే నాలుక. 3 నిర్దోషం చంపే చేతులు. 4 చెడు ఆలోచనలు చేసే హృదయం. 5 కీడు చేటుకు త్వరపడి పరుగులెత్తే పాదాలు. 6 లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యం. ఏమీ లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అంతే. ఇవన్నీ యెహోవాకు అసహ్యమైంది. చివరిగా ఏం చెప్పాడంటే, అన్నదమ్ముల్లో జగడాలు పుట్టించేవాడు. అన్నదమ్ముల్లో జగడాలు పుట్టించేవాళ్ళు, తగదలు పెట్టేవాళ్ళు ఉంటారండి. అన్నదమ్ముల్లో తగాద పుట్టించేవారు ఉంటారండి. వాళ్ళు ఎవరండి? బయట వాళ్ళ, ఇంట్లో వాళ్ళ అని అడుగుతున్నాను నేను. అన్నదమ్ముల్లో తగులు పెట్టేది ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ? ఇంట్లో వాళ్ళు పెడతారు, బయట వాళ్ళు పెడతారు. కానీ ఎక్కువగా తగాదాలు పెట్టేది బయట వాళ్ళు కంటే ఇంట్లో వాళ్ళే పెడతారు. ఇంట్లో ఎవరు పెడతారు చెప్పండి అయితే? మగోళ్ళ, ఆడోళ్ళ? ఎంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారని అడుగుతున్నాను నేను. ఆలకెత్తున్నారా? మీకేమైనా అనుభవాలు ఉన్నాయా? అందుని బట్టి అన్నదమ్ముల్లో జగడాలు పెట్టి చూడండి. పెళ్ళి అయ్యే వరకు ఆ కుర్రోడు అమ్మా నాన్నలతో కలిసి ఉంటాడు, అన్నదమ్ములతో కలిసి ఉంటాడు, అన్నయ్య తమ్ముడు ఎంత అన్యోన్యంగా పోతారో. ఎప్పుడైతే పెళ్ళి అయిందో పళ్ళు పటపటా కొరికేస్తున్నారు ఒకడి మీద ఒకటి చూసి. ఇలా అయిపోయి పిచ్చి పట్టిన వాళ్ళలాగా. వీళ్ళు పిచ్చి పట్టించింది ఆడవాళ్ళండి కాదా? మీరు కాదులేండి, మీరు మంచివాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు. మిమ్మల్ని అంటలేదు నేను. ఈ ఆడవాళ్ళు అన్నదమ్ముల్లో ఏం భయం పుట్టుతారండి వీళ్ళు. నేను ఒక మాట చెప్తాను, కొంచెం బాగా ఆలోచించి చెప్పండి. ఒక మాట, పెళ్ళైన తర్వాత ఈ అందములందరినీ విడదీయగలుగుతావు నువ్వు, నీకు ఆ శక్తి ఉంది. మగవాడికి ఆ శక్తి ఉందా అని అడుగుతున్నాను. పెళ్ళైన తర్వాత తన భార్య తరపు వాళ్ళు అక్కజల్లిన అతను విడదీయగలడా? చెప్పండి, చూద్దాం. సవాల్ విసురుతున్నాను నేను. ఒక మగోడు పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్య తరపునటువంటి అక్కజల్లులు కానీ అన్నదమ్ములు కానీ అతను విడదీయగలడా? మగోడు చేతకట్లేదు ఆ పని, చేయలేడు ఆ పని. ఎవడు చేయలేడండి ఆ పని. కానీ ఎవరు చేయగలరండి? ఒక్క ఆడమని చేరుతుందండి. మగోడు చేయలేడు. నువ్వెన్ని అరిసి గింజుకున్నా, నువ్వేం చేద్దావన్నా, వాళ్ళ అక్కజల్లిన వాళ్ళ అందముని నువ్వు విడదీద్దామంటే నీ వల్ల అయ్యే పని కాదు, అది జరగదు. కానీ ఒక ఆడ మనిషి పెళ్ళైన తర్వాత తన తోబుట్టులను అందరినీ కూడా ఏం చేస్తారు చెప్పండి? వేరు చేసి ఏం చేద్దామని. ఎందుకని నీకు కష్టం వస్తే ఎవరు వస్తారు? అసలు అందములు ఎందుకు ఏర్పాటు చేశాడు దేవుడు? అక్కజల్లు ఎందుకు ఏర్పాటు చేశాడు? కష్టకాల్లో ఆదుకుంటారనే. ఒకటి పడిపోతులు లేవడానికి నీకు సహాయం ఎవరు వస్తారు? దిక్కుమాలినోడు అయిపోతావు, దిక్కుమాలదానం అయిపోతావు నువ్వు.
అందములు వద్దా అండి? అందములు దేవుడు ఏర్పాటు చేయలేదా? అందములు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఒకరి కష్టాల్లో కష్టకాలు ఒకరు ఆదుకోవడానికి దేవుడు అందములు ఇచ్చాడు, అక్కజనులు ఇచ్చాడే. కాబట్టి ఇది పాపం అండి. చాలామంది పెళ్ళి అయ్యే వరకు పాపం అందములతో ఎంత అన్యోన్యంగా బ్రతుకుతారు. పెళ్ళి అయిన తర్వాత ఇంకా నువ్వు మాట్లాడావా నేను సర్దుకొని పోతాను. ఎక్కడికి? నువ్వు వాళ్ళతో మాట్లాడావనుకో, వాళ్ళకి కానీ ఇచ్చావనుకో, నీకు నాకు సంబంధం మరి నువ్వు ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఎన్నన్నా నువ్వు ఎన్నైనా పంపించుకోవచ్చు, ఎన్నన్నా ఇచ్చేసుకోవచ్చు. నీకో న్యాయం, నీ భర్తకో న్యాయం. పాపం పెళ్ళి అయ్యే వరకు పుల్లో ఉంటాడండి. పుల్లో ఉన్నవాడు పెళ్ళి అయిపోగానే పిల్లిలాగా మీయమంటాడండి. ఇలా పిల్లిని చేసింది ఎవరంటే ఆడవాళ్ళండి. అందుని బట్టి తప్పండి అది తప్పండి. కొంత తోటికోళ్ళు చూడండి అన్యోన్యంగా ఉంటారు. తోటికోళ్ళ మీద ఎందుకు మాట్లాడలేదు? అందములు ఎందుకు మాట్లాడుకుని ఎవరు? ఎప్పుడైనా వాళ్ళు మాట్లాడుకుంటే ఏ పొలానికి వెళ్ళినప్పుడు, ఏదైనా పనులకు వెళ్ళినప్పుడు, ఒరే అన్నయ్య, ఒరే తమ్ముడు, ఏం తింటారే, నీతో మాట్లాడదా ఉంది కానీ మాట్లాడలేదని దొంగ చాటును మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయండి. కాబట్టి అన్నదమ్ముల్లో ఏం ఏం పుట్టించేవాళ్ళు అసహ్యం చెప్పండి దేవునికి. తాగాదాలు పెట్టకూడదు, గొడవలు పెట్టకూడదు. ఇంకా వాళ్ళకి తగులు ఉంటే మనం వాటిని సరిచేయాలి. బాబు మీరు దెబ్బడుకోకండి, మీరు అందంలో ఐకమత్యంగా ఉండండి. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. అన్నయ్య తంతుంటే తమ్ముడు వెళ్ళట్లేదా? తమ్ముడు తంతుంటే ఎందుకు వెళ్ళవట్లేదు? వెళ్దామని ఆశ ఉన్నా సరే, రక్తం మరిగిపోతున్నా సరే, ఈ భార్య ఏమంటుంది? నువ్వు వెళ్ళావనుకో నేను సర్దుకొని పోతాను, నీకు నాకు సంబంధం ఉండదు అంటుందండి. మరి అన్నయ్య రేపు కష్టం నీకు రాదా? నిందంతేనో. అందుని బట్టి సహోదరులారా, దేవుడికి అసహ్యకరమైనవి 7 చెప్పాను నేను. సామెత గ్రంథంలో మీకు చూపించి మొట్టమొదటి చెప్పండి. దేవుడు అసహించుకునే పాపాలు మొట్టమొదటి చెప్పండి. గర్వపు చూపు, అది పాపం. దేవుడు అసహించుకునే పాపం. 2, అబద్ధాలాడే నాలుక. 3, నిర్దోషం చంపే చేతులు. 4, చెడు ఆలోచన చేసే హృదయము. 5, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తే పాదాలు. 6, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. చివరిగా 7వది, అన్నదమ్ముల్లో తగాదాలు పుట్టించేవారు. ఇలాంటి వారంగా మనం ఉండకూడదండి. ఈ పాపాలని దేవునికి అసహ్యం. ఇలాంటి వారంగా మనం ఉండకూడదు. ఉన్నామనుకో దేవుడు కోపం వస్తుంది, మనం శిక్షిస్తాడు. జాగ్రత్త. ఇలాంటి పాపాలు మళ్ళీ ఉంటే మనం దిద్దుకుందాం. మరి దేవుడు అసహించుకున్న 7 పాపాలు మీకు అర్థమయ్యండి. ఈ 7 పాపాలు కూడా మళ్ళీ ఉండకుండా మనం చూసుకుందాం. బియ్యంలో రాళ్ళు ఏరు పారేసినట్లుగా, కంట్లో నలుసుంటే తీసేసుకున్నట్లుగా, మళ్ళీ ఒకవేళ ఇలాంటి నలుసులు, ఇలాంటి రాళ్ళు ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఏరు పారేద్దాం. ప్రభు మనకు సహాయం చేయండి. అందరికీ వందనాలు. ఏమ్మా